హలో అందరికీ! ఇదైతే నా పార్ట్ 1 కంటిన్యూషన్ అనమాట. ఇంక నేనిక్కడ నా ల్యాప్‌టాప్, నా డేటా కేబుల్, చార్జర్స్ అన్నీ ప్యాక్ జేసుకుంటున్నా. సో, బికాజ్ ఇప్పుడు నాకక్కడ ల్యాప్‌టాపే పెద్ద టైమ్ పాస్ అయితుంది. టీవీ అది ఉండదు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాయిబాబా పోస్టర్, ఇంకా చాలా చాలా మినిమల్ థింగ్స్, పర్సెస్ అని, యాక్సెసరీస్ అని, అవని ఇవని ఇంకా లాస్ట్ మినిట్ అన్నీ ప్యాక్ జేసుకుంటున్నానండి. ఈ మినిమల్ థింగ్స్ అన్నీ ప్యాక్ జేసుకోవడం పెద్ద మ్యాటర్ కాదు కానీ పాసిబుల్ అయింది కానీ, ఇంకా ఒక ఇల్లు సెటప్ చేసుకోవడానికి ఏవైతే ద మెయిన్ థింగ్స్ ఉంటాయో ఫర్నిచర్ కాడ నుండి, కుకింగ్ ఐటమ్స్ కాడ నుండి ప్రతి చిన్న విషయాన్ని మా పేరెంట్స్, మా మమ్మీ, మా డాడీ, మా చెల్లి దగ్గరుండి ప్యాక్ చేసి, ఈవెన్ పార్సల్ ఆఫీస్కి వెళ్ళి ప్యాక్ చేసేంత వరకు వాళ్ళే ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారనమాట. వాళ్ళ లేకపోయిండుంటే ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ ప్రెగ్నెన్సీ టైంలో. ఇంకా థ్యాంక్స్ అ లాట్ అమ్మ, నాన్న అండ్ మై డియర్ సిస్టర్. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మీషోలో రీసెంట్గానే ఫ్రేమ్స్ తీసుకున్నా అండి, దేనికన్నా యూజ్ అవుతుంది కదా అని. తక్కువ కాస్ట్కి చాలా బాగా వచ్చాయి. అండ్ ఇంకా నా చెక్ లిస్ట్ కూడా ఇంకా ఫైనల్ చేసుకున్నాను, అన్నీ పెట్టుకున్నానా లేదా అని ఇంకా. అండ్ నా పెళ్ళైన 3 ఇయర్స్కి అయితే ఈ పోస్టింగ్ వచ్చిందండి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను ప్రెగ్నెంట్ అని తెలియక ముందే పోస్టింగ్ వచ్చింది. ఐ వాజ్ ప్రిపేర్డ్ టు గో. బట్ ప్రెగ్నెన్సీ అని తెలిసాక అందరూ వద్దని చెప్పారు. బట్ అమ్మ ఒకరితే ఇంకా ధైర్యం చెప్పింది, నేనున్నాను కదా, నువ్వు వెళ్ళు, ఏదన్నా అయితే నేనున్నాను, నేను వస్తాను, లేకపోతే నేను తీసుకొచ్చేస్తాను నిన్ను, ప్రాబ్లం ఏం లేదు అని. బికాజ్ ఇన్ని ఇయర్స్ తర్వాత మాకు కలిసి ఉంటే ఛాన్స్ వచ్చింది. ఈ ఎమోషన్ ఆర్మీ ఫ్యామిలీస్కి అర్థం అవుతుందన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే